హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ హంటర్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఇంట్లో ఉండే కూరగాయలతో రెస్టారెంట్ స్టైల్ వెజిటేబుల్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆయిల్ వేడి చేసుకొని ఉల్లిపాయలను రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ని తీసుకొని గంట నానబెట్టుకోవాలి. తర్వాత నేను చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మ్యాగ్నేషన్ ప్రాసెస్ చూద్దాం. నేను ఒక పెద్ద ప్యాన్ తీసుకుంటున్నాను. ముందుగా 100 గ్రాముల బీనీస్, 2 క్యారెట్ ముక్కలు పెద్ద సైజు, ఆలు, 5 పచ్చిమిర్చి, 100 గ్రాముల పన్నీరు, పసుపు 1 టేబుల్ స్పూను, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర పొడి 2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, ముందుగా నానబెట్టుకున్న 100 గ్రాముల మిల్ మేకర్ని బాగా పిండుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడి మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేయించుకున్న నూనె 2 గరిటెలు వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు ఈ మసాలాను వేసుకొని నిమ్మకాయలను అందులోనే పిండుకొని కొంచెం గరం మసాలాను వేసి ఓసారి బాగా కలుపుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తర్వాత రైస్ ఉడికించుకోవాల్సిన ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ తీసుకొని రైస్కి సరిపడే అంత నీళ్ళు వేసుకొని ఒక 3 స్పూన్లు ఉప్పు వేసుకొని నీళ్ళు బాగా మరిగాక 2 గరిటెల నూనెను పోసి గరం మసాలా, పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని మరిగే నీళ్ళలో వేసుకోవాలి. డెబ్బై శాతం ఉడికిన రైస్ని ముందుగా మనం కలిపి పెట్టుకున్న మసాలాలో వేసుకోవాలి.
ఆ తర్వాత మొత్తం ఉడికిన రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా 4 స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక సిల్వర్ ఫాయిల్తో ఇలా కవర్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, లో ఫ్లేమ్ మీద ఒక 15 నిమిషాలు పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే రెస్టారెంట్ స్టైల్ వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మీకు ఏ ఫుడ్ ఐటెం కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి.